ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. 95వ పేజీ 15వ మంత్రం. 2వ అధ్యాయం 5వ బ్రాహ్మణం. సవా అయమాత్మా సర్వేషాం భూతానాం అధిపతిః సర్వేషాం భూతానాం రాజా తద్యథా రథనాభౌ చ రథనేమౌ చారాః సర్వే సమర్పితాః ఏవమేవాస్మిన్ ఆత్మని సర్వాణి భూతాని సర్వే దేవాః సర్వే లోకాః సర్వే ప్రాణాః సర్వ ఏత ఆత్మనః సమర్పితాః వేదాంత శాస్త్రం నిన్ను నీకు పరిచయం చేస్తుంది. అపాయింట్మెంట్ విత్ యువర్ సెల్ఫ్. నువ్వు ఎవరో నీకు తెలియజేయడమే వేదాంతం యొక్క లక్ష్యం. అంటే నన్ను నేను తెలుసుకోవడానికి వేదాంతం సహాయపడుతుంది. అలా అంటే నాకు నేను తెలియదా అనే ప్రశ్న వస్తుంది. నేనెవరినో నాకు పరిచయం చేస్తుంది శాస్త్రం అంటే నేనెవరినో నాకు తెలియకపోతే కదా శాస్త్రం పరిచయం చేయాలి. అప్పుడు ఏం ప్రశ్న ఉదయిస్తుంది అంటే నాకు నేనెవరో తెలీదు, అందుకని శాస్త్రం నన్ను నాకు పరిచయం చేస్తుందట. ఎలా ఉంది వినడానికి? సరిగా లేదే. ఇది సరి అయినదే. నన్ను నాకు శాస్త్రం పరిచయం చేస్తుంది. ఎందుకంటే నువ్వు అనుకుంటున్న నువ్వు కాదు. నువ్వు నేను అనుకుంటున్నావు కదా, ఆ నేను అనుకుంటున్న నువ్వు అది నువ్వు కాదు. అది నీకు తెలియజేయడానికి శాస్త్రం వచ్చింది. ఎందుకు తెలియజేయాలి శాస్త్రం అంటే నిన్ను నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు, నిన్ను నీవు సరిగా అర్థం చేసుకోలేదు, నిన్ను వేరే ఒకనిగా నువ్వు చూసుకుంటున్నావు, మరొక వ్యక్తిగా. ఆత్మగా కాకుండా నేను అహంకారాన్ని, ఈ శరీరాన్ని, ఈ మనస్సుని అని నువ్వు భ్రమలో ఉన్నావు. నిన్ను నీవు ఆత్మగా చూసుకోకుండా, తెలుసుకోకుండా శరీరంగా అనుకుంటున్నావు. శరీరంగా మనస్సుగా అనుకోవడం వల్ల అది భ్రమ అంటున్నది శాస్త్రం. అప్పుడు మనం ఏం ప్రశ్న వేస్తాం? నాకేం భ్రమ అనిపించడం లేదే, నాకేం భ్రమ అనిపించడం లేదే.
ఎందుకు శాస్త్రం భ్రమ అంటున్నది అన్న. నీకు భ్రమని చెప్పడానికి ఒక తార్కాణం, ఒక రుజువు ఉన్నది నా దగ్గర అంటుంది శాస్త్రం. నిన్ను గురించి నీకు తెలియదని నాకు తెలుసు, దానికి కారణం నీ యొక్క భ్రమ. ఆ భ్రమ ఉన్నది నీకు అని చెప్పి నేను రుజువు చేస్తానంటుంది శాస్త్రం. ఎన్ని ప్రశ్నలో చూడండి. నాకు నేను తెలియనట, నన్ను నాకు పరిచయం చేస్తుందట శాస్త్రం. నన్ను నేను తెలుసుకోకపోవడం అనేది భ్రమట, ఆ భ్రమను రుజువు చేస్తుందట శాస్త్రం. ఎలా రుజువు చేస్తావు అని అడిగితే శాస్త్రం, నీకు దుఃఖం ఉన్నది కదా, బాధ ఉన్నది కదా, దిగులు ఉన్నది కదా, దిగులు, చింత, బాధ, మనస్తాపం ఇవన్నీ ఉన్నాయా అంటే అవును ఉన్నాయి. అదే రుజువు. నువ్వు భ్రమలో ఉన్నావనడానికి అదొక్క రుజువు చాలు నాకు అంటుంది శాస్త్రం. నీ దిగులుకి, మనస్తాపానికి, చింతలకి, బాధలన్నిటికీ కారణం నీ భ్రమ. ఎటువంటి భ్రమ? నిన్ను నీవు తెలుసుకోలేకపోయేటటువంటి భ్రమ. కనుక నీకు ఆ దిగులు, చింత, మనస్తాపం పోవాలి అంటే నీ భ్రమ పోవాలి ముందు. నీ భ్రమ పోవాలి అంటే నువ్వు తెలుసుకోవాలి. నిన్ను నువ్వు నీగా తెలుసుకోలేవు, నీకు నువ్వుగా తెలుసుకోలేవు. కనుక నీకు నా సహాయం కావాలి అంటుంది శాస్త్రం. మరలా ఏమంటుంది శాస్త్రం? నేను నేరుగా నిన్ను నీకు తెలిసేటట్లు చెయ్యలేను. శాస్త్రం అంటోంది, నేను సొంతంగా నిన్ను నీకు తెలిసేటట్లు చెయ్యలేను, నన్ను విడమరిచి చెప్పేటటువంటి గురువు కావాలి. ఈ విషయాన్ని ఇంకొక గురువు ముఖంగా తెలుసుకున్నటువంటి వ్యక్తి, ఏ గురువైతే వస్తాడో ఆ గురుముఖంగా నేను నిన్ను నీకు తెలియజేస్తానంటుంది శాస్త్రం. ఇది ఒక కథలాగా రాయొచ్చు, ఆత్మకథ. అప్పుడు వివేకవంతుడైన వ్యక్తి, కాస్త ఆలోచనాపరుడు, శాస్త్రం వైపు మొగ్గుతాడు. శాస్త్రం తెలుసుకోవడానికి గురువు వైపు మొగ్గుతాడు. ఏ గురువు చేతిలో అయితే శాస్త్రం ఉంటుందో, ఏ శాస్త్రం అయితే గురుముఖంగా మనం వినగలమో అటువంటి గురు శాస్త్రంతో ఉన్నటువంటి వేదాంతం ఏదైతే ఉన్నదో దానికి మనం సుముఖంగా ఉన్నప్పుడు మన భ్రమ తొలగిపోతుంది, మన నిజస్వరూపం తెలుస్తుంది. అప్పుడు మనకు మనస్తాపం, చింత, బాధలన్నీ పోవడం కాదు, లేవని తెలుస్తుంది. ఉంటే కదా పోవడానికి. లైట్ వేశాను, పాము పోయింది అంటారా? పాము లేదని తెలుసుకున్నారా? పాము లేదని తెలుసుకున్నాం కానీ పాము పోలేదు. అట్లాగే నన్ను నేను తెలుసుకున్నప్పుడు బాధలు పోవు, చింతలు పోవు. చింతలు లేని ఆత్మని నేనని తెలుసుకుంటాను. తెలుగు భాష అందంగా ఉందా? బాధలు లేని ఆత్మస్వరూపాన్ని నేనని తెలుసుకుంటాను. ఆ ఆత్మస్వరూపం ఎలా ఉంటుంది అన్నాడు. దానికి రూపం లేదు కనుక నువ్వు చూడలేవు ఆ ఆత్మస్వరూపం అన్న. అది నువ్వే అయ్యున్నావు అన్నావు. నీ స్వరూపం ఆత్మస్వరూపం. అలా అంటే నాకు అర్థం కాలేదే, ఆ ఆత్మస్వరూపం నేనంటే ఎలా అర్థమవుతుంది నాకంటే? నువ్వు ఇంకా సూక్ష్మంగా ఆలోచిస్తే ఆ ఆత్మస్వరూపానికి సత్, చిత్ అని పేరు పెట్టింది శాస్త్రం. నువ్వే సత్యం, జ్ఞానం,
సత్ అంటే సత్యమని, జ్ఞానం అంటే చిత్ అని, చేతనమని తైత్రీయోపనిషత్తులో చెప్పబడింది. సత్యం, జ్ఞానం, అనంతం. ఈ ఆత్మే బ్రహ్మమని, ఆ బ్రహ్మమే సద్రూపమని, చిద్రూపమని, ఆనందరూపమని చెప్పబడింది. కనుక నువ్వు సద్రూపమై ఉన్నావు, చిద్రూపంగా ఉన్నావు, ఆనందరూపంగా ఉన్నావు. కానీ ఈ సద్రూపం, చిద్రూపం, ఆనందరూపము లక్షణాలు కలిగినటువంటి, స్వరూప లక్షణం కలిగినటువంటి ఆత్మ ఒక నామరూపంతో కలిసి ఉన్నది. మాయా ప్రకృతి శరీరంతో కలిసి ఉన్నది. ఈ శరీరంతో నామరూపాలు కలిగినటువంటి శరీరం, దీనికే మాయా అని పేరు, దీనికే ప్రకృతి అని పేరు. పంచభూతాలతో కూడినటువంటి ఈ మాయ, 3 గుణాలతో ఉన్న మాయతో చేయబడిన ఈ శరీరంతో కలిసి ఉన్నది ఈ సచ్చిత్ ఆనంద రూపం. దీనికి రూపం ఉన్నది, దానికి రూపం లేదు. రూపం లేకపోవడం వలన అది ఒక రూపాన్ని ఆశ్రయించి ఉన్నది. సత్ చిత్ అనేటువంటిది ఒక రూపాన్ని ఆశ్రయించి ఉన్నది. కనుక ఆ నామరూపాల ద్వారా ఆ సత్తుని గ్రహించు, చిత్తుని గ్రహించు. సత్తే చిత్తు, చిత్తే సత్ అన్నాం. క్రిందటి వారం భోగ్య ప్రపంచం, విరాట్, హిరణ్యగర్భ, చిదాభాస సమష్టిలో, విశ్వ, తైజస, చిదాభాస వ్యష్టిలో. చిదాభాస కలిగి ఉన్న చోట భోక్త అని, చిదాభాస వ్యక్తం కాని చోట సత్తని చెప్పాం. భోగ్య ప్రపంచం అని. ఇప్పుడు ఈ పుష్పం భోగ్యం. చెట్టులో జీవం ఉన్నది, ఉన్నప్పటికీ కూడా దానిలో చిత్ అనేది చాలా తక్కువగా వ్యక్తం అవుతుంది. ఎందుకంటే సత్తే చిత్తు కనుక సత్తున్న చోట చిత్తు ఉండి తీరాలి. సత్తు వేరు కాదు, చిత్తు వేరు కాదు. సత్తు చిత్తుకి తెలుగులో ఏమంటాం? ఉనికి, ఎరుక. ఉనికి వేరు, ఎరుక వేరు కాదు. ఉనికే ఎరుక, ఎరుకే ఉనికి. కానీ ఆ ఎరుక వ్యక్తం కావడానికి ఈ డెస్క్లో సూక్ష్మ శరీరం లేదు, అది వ్యక్తం కావడంలా. ఏది వ్యక్తం కావడం లేదు? సత్తు వ్యక్తం కావడం లేదా? చిత్తు వ్యక్తం కావడం లేదా? డెస్క్లో చిత్తు వ్యక్తం కావడం లేదు. సత్తు ఎక్కడ వ్యక్తం అవుతున్నది అంటే డెస్క్ ఉన్నది అంటున్నాం కదా. ఆ ఉనికి, ఆ ఉండడం అనేది ఉనికి కనుక ఉనికి వ్యక్తం అవుతోంది. ఉన్న డెస్క్ తెలుసుకుంటున్నారా, లేని డెస్క్ తెలుసుకుంటున్నారా? కనుక ఉనికి వ్యక్తం అవుతుంది. కానీ దానికి చేతనం, చిదాభాస వ్యక్తం కావడానికి సూక్ష్మ శరీరం లేదు, మనస్సు లేదు, చిత్తు ఉన్నది. అందుకనే శవంలో కూడా, డెడ్ బాడీలో చిత్తు ఉంటుంది. శవము ఉన్నది, డెడ్ బాడీ ఉన్నది అంటాం కదా, కళేబరం ఉన్నది. ఆ ఉన్నది అన్నప్పుడు సత్తు ఉన్నదా లేదా? అక్కడ ఉన్నది, కానీ చేతనం లేదు. మరి సత్తే చేతనమైనప్పుడు చైతన్యం కూడా ఉండాలి కదా. అంటే కాదు, ఆ చిత్తుని ప్రతిఫలించేటటువంటి సూక్ష్మ శరీరం ఆ యొక్క స్థూల శరీరాన్ని వదిలిపెట్టిపోయింది. కనుక ఆ చిత్తు వ్యక్తం కావడం లేదు అక్కడ. మీకు అర్థం కావాలంటే అద్దం ఉందండి. వెనకటి రోజుల్లో అద్దాలకి ఇట్లా చెక్క ఉంటుంది, ఫ్రేమ్. చాలాసార్లు అద్దాలు పగిలిపోతాయి. మన ముఖం ఎందుకు ప్రతిఫలించదు అంటే అద్దం పగిలిందండి, ఫ్రేమ్ మాత్రం ఉన్నది, వుడెన్ ఫ్రేమ్, కానీ అద్దం లేదు. అందుకని మా ముఖం ప్రతిఫలించదు.
నీ ముఖం ప్రతిఫలించలేదు కదా అని చెప్పి ముఖం లేదంటావా? అనవు కదా. ముఖం లేదండి, నా ముఖం నా ప్రతిఫలించడం లేదు, నా ముఖాన్ని నేను చూసుకోలేకపోతున్నాను కనుక నా ముఖం లేదు అని అంటారా? అనరు. ఏం అర్థం చేసుకున్నారు అక్కడ? నా ముఖం ఉన్నది కానీ అద్దం లేకపోవడం వల్ల ఫ్రేమ్ మాత్రం ఉంది, అద్దం లేదు, అందువల్ల నా ముఖం ప్రతిఫలించడం లేదు. అట్లాగే ఈ యొక్క శవం ఉన్నది చూసారా, కళేవరం ఫ్రేమ్ లాంటిది. సూక్ష్మ శరీరం అనే అర్థం పోయింది, బయటికి వెళ్ళిపోయింది, డిటాచ్డ్. అప్పుడు చిత్తు వ్యక్తం కావట్లేదు. సత్తు ఉన్నది, సత్తే చిత్తు అయినప్పటికీ కూడా చిత్తు వ్యక్తం కావడం లేదు. అప్పుడు ఏమంటాం? మరణించాడు అంటాం. కానీ ఆత్మ అనేది ఉంటూనే ఉన్నది, సద్రూపంగా, చిద్రూపంగా, అవ్యక్తంగా. ఎలా తెలుసుకోవాలండి? ఈ ఆత్మ మీద ఆధారపడి ఉన్నది ఇది అంతా అంటుంది ఉపనిషత్తు. ప్రతి వస్తువు కూడా సత్తుని తీసుకున్నది ఆత్మ నుంచి. ప్రతి వస్తువు, ప్రతి నామరూపం సత్తుని తీసుకుందంటామా? అలా చెప్పుకోవడంలో ఆనందం ఉందా? లేకపోతే ఆ సత్తు చిత్తుని నేనే ఆత్మస్వరూపాన్ని ఈ శరీరం అహంకారానికి నేను ఉనికి ఎరుకనిచ్చాను, ఇది మారుతూ ఉంటుంది, సత్తు చిత్తు మారదు. ఇప్పుడు ఈ కొండ ఉన్నది అన్నాం. కొండ పగిలితే పెంకులు ఉన్నాయి అంటాం. పెంకులు నీళ్ళల్లో వేస్తే మట్టి ఉన్నది అంటాం. ఆ మట్టి కింద పారబోస్తే భూమి ఉన్నది అంటాం. మారకుండా ఒకటి ఉంటూ ఉన్నది. ఆ ఉనికి అనేది మారటం లేదు. కుండ ఉన్నది అన్నప్పుడు కూడా ఉన్నది, ఆ ఉన్నది దాంట్లో మార్పు లేదు. పెంకులు ఉన్నాయి అన్నప్పుడు కూడా మార్పు లేదు. మట్టి ఉన్నది అన్నప్పుడు మార్పు లేదు. భూమిలో ఉన్నది, భూమి ఉన్నది అన్న మార్పు లేదు. ఏం మారుతూ వచ్చింది? కుండ, పెంకులు, మట్టి, భూమి అవి మారుతూ ఉన్నాయి. అది వికారం, వికారం చెందుతూ ఉంది. శరీరం మారుతూ ఉన్నది, చిన్న పిల్లవాడిగా, పెద్దవాడిగా, ముసలివాడిగా మారుతూ ఉన్నది. కానీ నేను ఉన్నాను అనే దాంట్లో మార్పు ఉందా? చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు ఏమన్నావు? నేను ఉన్నాను స్కూల్లో అన్నావు. కొంచెం పెద్ద అయిన తర్వాత నేను ఉన్నాను ఆఫీసులో అన్నావు. రిటైర్ అయిన తర్వాత నేను ఉన్నాను గుళ్ళో అన్నావు. ఒంట్లో బాగాలేనప్పుడు నేను ఉన్నాను హాస్పిటల్లో అన్నావు. ఏది మారకుండా ఒకటి కంటిన్యూస్గా చెప్తున్నా, నేనున్నాను. ఎక్కడ ఉన్నావు అనేది మారుతూ ఉన్నది. ఆ వయసులో ఉన్నప్పుడు దానికి తగినట్టుగా మారుతూ ఉంది. చిన్నవాడిగా ఉన్నప్పుడు ఆఫీసులో స్కూల్లో ఉన్నావు, కొంచెం పెద్దగానే ఆఫీసులో ఉన్నావు, తర్వాత రిటైర్ అయిన తర్వాత గుళ్ళో ఉన్నావు, ఒంటికి బాగాలేనప్పుడు హాస్పిటల్లో ఉన్నావు. అదంతా శరీర ధర్మం. ఆ నేను ఉన్నాను అనేది, ఆ నేను అనేది చిత్. నేను అన్నిటినీ ప్రకాశింపజేస్తున్నానంటే నేను అన్నిటికీ సత్తుని చిత్తుని ఇచ్చాను. భోగ్య ప్రపంచానికి సత్తుని వ్యక్తం చేస్తున్నాను. భోక్తృ ప్రపంచానికి అంటే భోక్తల్ని, జీవరాశులన్నీ కూడా అనుభవిస్తూ ఉన్నాయి, అందులో చిత్తుగా కూడా వ్యక్తం అవుతున్నాను. కనుక భోగ్యము నేనే, భోక్తని నేనే ఆత్మస్వరూపంగా. నామరూపాలతో కూడినటువంటి సద్రూపంగా నేను వాటి వెనుకాల నేను అధిష్టానంగా ఉన్నాను. ఏమంటే మీకు ఉన్న పువ్వు కావాలా, లేని పువ్వు కావాలా? ఉన్న పువ్వుని చూసి ఆనందిస్తారా, లేని పువ్వుని చూసి ఆనందిస్తారా? ఉనికి ఉన్న పుష్పం కావాలా మీకు, ఉనికి లేని పుష్పం కావాలా? ఇప్పుడు పుష్పంలో ఏది ముఖ్యం? ఉనికి ముఖ్యం. కనుక ఈ ఉనికి ఎవరిచ్చారు? పుష్పం ఉన్నది అన్నది అంటున్నది ఎవరు? నేనే. కనుక ఈ పుష్పానికి నేనే ఉనికినిచ్చాను, సత్తునిచ్చినటువంటిది నేనే. నేను ఉన్నాను, పుష్పానికి ఉనికిని ఇచ్చాను. పుష్పం ఉన్నదని తెలుసుకుంటున్నాను. చూడండి, పుష్పం తెలుసుకోలేదు. ఏమని?
నేను స్వామిని గారి చేతిలో ఉన్నాను అని పుష్పం తెలుసుకుంటుందా? ఎందుకు తెలుసుకోలేదండి? ఎందుకు తెలుసుకోలేదు? అందులో చిత్ వ్యక్తం కావడం లేదు. లేదనకూడదు, వ్యక్తం కావడం లేదు. ఎందుకని వ్యక్తం కావడం లేదు? మనస్సు లేదు, అహంకారం లేదు, అందులో అంతఃకరణం లేదు. అప్పుడు ఏమన్నాను? దీన్ని భోగ్య వస్తువు అన్నా. దీన్ని తెలుసుకునేవాడు, ఆనందించేవాడు, వాసన చూసేవాడు భోక్త అన్నాం. ఎంజాయర్, భోక్త. ఇక్కడ సత్తు ఉన్నది, నేను సత్తు ఉన్నాను, ఉన్నాను ఉన్నది, ఈ రెండు ఒకటే. నేను ఉనికినిచ్చాను, నేను తెలుసుకుంటున్నాను. పుష్ప జ్ఞానం, పుష్ప ఉనికి. పుష్ప జ్ఞానం, పుష్పం ఉనికి ఉండాలంటే నేను ఉండాలా లేదా? ముందు అంటే నేనున్నానని నాకు తెలుసు, తర్వాత పుష్పం ఉన్నదని కూడా నాకు తెలుసు. ఐ రివీల్ మై సెల్ఫ్, ఐ రివీల్ ఎవ్రీథింగ్. ఐఎమ్ ద రివీలర్ ఆఫ్ మై సెల్ఫ్. నేనున్నానని నాకు తెలుసు, పుష్పం ఉన్నదని కూడా నాకు తెలుసు. అంటే పుష్పాన్ని ప్రకాశింపజేసేవాడిని నేనే. నన్ను నేను ఉన్నానని తెలుసుకుంటూ స్వయం ప్రకాశంగా ఉన్నాను. పుష్పం ఉన్నదని తెలుసుకుంటూ ఉన్నాను. పుష్పాన్ని ప్రకాశింపజేస్తున్నాడనంటే టార్చ్ లైట్ వేస్తున్నానని కాదు అర్థం. ఉపనిషత్తు భాష అట్లా ఉంటుంది. ఐఎమ్ ద రివీలర్ ఆఫ్ ద ఫ్లవర్ అంటుంది పుష్పం శాస్త్రం. నేను పుష్పాన్ని ప్రకాశింపజేస్తున్నానంటే ఏమిటి? నేను పుష్ప జ్ఞానం కలిగి ఉన్నాను, పుష్పం ఉన్నదని తెలుసుకునేవాడిగా ఉన్నాను. ఎలా తెలుసుకుంటున్నాను నేను? నేను సత్యం జ్ఞానం స్వరూపాన్ని. నేను ఉన్నాను, నేను ఉన్నానని నాకు తెలుసు. తర్వాత పుష్పం ఉన్నదని నాకు తెలుసు. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఐఎమ్ సెల్ఫ్ రివీలర్, ఐఎమ్ సెల్ఫ్ ఎవిడెంట్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎవిడెంట్ బికాజ్ ఆఫ్ మీ. అర్థమైందా? ఇదంతా కష్టంగా ఉంటుంది, అబ్స్ట్రాక్ట్గా ఉంటుంది. ఇప్పుడు అన్నీ నా మీద ఆధారపడి ఉన్నాయండి. మైక్ ఉన్నది, ఇల్లు ఉన్నది, అబ్బాయి ఉన్నాడు, అమ్మాయి ఉన్నది, ఇల్లు ఉన్నది, భార్య ఉన్నది, భర్త ఉన్నాడు. జ్ఞానం అన్నిటినీ నేను తెలుసుకుంటున్నాను. అన్నిటిని నేను తెలుసుకునే ముందు నేను ఉండాలా? నేనున్నానని నాకు తెలియాలా? నేనున్నానని నాకు తెలిసిన తర్వాత అన్నీ ఉన్నాయని కూడా నేనే తెలుసుకుంటున్నాను. కనుక నేనే అధిష్టానాన్ని జగత్తుకి. నేను లేకపోతే ఇవన్నీ ఉండలేవు. సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, సముద్రం ఉన్నది, కొండలు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అంట. నువ్వు ఉన్నావు. యు ఆర్ ద సెల్ఫ్ రివీలర్ అండ్ రివీలింగ్ ఎవ్రీథింగ్. దానికి కథలాగా చెప్తుంది ఉపనిషత్తు. మనం ఆ కథ చక్రంలో పడిపోతాం. చక్రం ఉన్నది, ఆ చక్రంలో మధ్యలో ఇరుసున్నది, ఆ ఇరుసుకి నుంచి చక్రానికి కనెక్షన్గా ఆకులు అంటారు వాటిని, ఇవన్నీ కడ్డీలు అనమాట. ఇవన్నీ ఉన్నాయి. రథనాభౌ నేమౌ అన్నారు. నేమం అంటే నాభిలో దీనికి కనెక్షన్ చేసేవన్నీ ఉన్నాయి. కనుక ఈ చక్రం, తిరుగుతున్న చక్రం, ఈ నాభికి కనెక్షన్ కావడానికి కొన్ని కనెక్షన్లు ఉన్నాయి మధ్యలో. ఈ చక్రం అంతా కూడా తిరుగుతూ మారుతూ ఉన్నటువంటి చక్రం ఆధారపడి ఉన్నది దేని మీద? ఆ ఇరుసు మీద, నాభి మధ్యలో సెంటర్. ఆత్మ కూడా అట్లా నాభి లాంటిది. ఈ మాయా నామరూప ప్రపంచం చక్రం లాంటిది. మనకు వీటికి కలిపేటటువంటిది చిదాభాస. ఈ మాయా నామరూపాలు ఉన్నటువంటి జడ సూక్ష్మ శరీరాలని, లోకాలు, శరీరాలు, దేవతల శరీరాలు, ఈ ప్రపంచం మొత్తం కూడా ఆత్మ సెంటర్ పాయింట్. ఈ సెంటర్ పాయింట్ ఆత్మ ఈ నామరూపాలతో కూడినటువంటి మాయని కలుపుతున్నటువంటిది మధ్యలో చిదాభాస. ఆ చిదాభాస అనేటువంటిది
ఈ యొక్క నామరూపాలని భోక్తగా భోగ్యంగా వ్యక్తమవుతోంది. ఆత్మే ఒక్క ఆత్మ భోక్తగాను భోగ్యంగాను. కనుక రథనాభి అంటే అక్కడ ఎలా ఆధారపడి ఉన్నదో అదేవిధంగా ఈ ఆత్మ మీదనే అన్నీ ఆధారపడి ఉన్నాయి. ఇప్పుడు ఈ ఆత్మ అనేది నేను కదా, ఆత్మ మీదనే అన్ని ఆధారపడి ఉన్నాయి. ఇదం అమృతం, ఇదం బ్రహ్మ, ఇదం సర్వం అన్నప్పుడు నేనే ఆత్మనైనప్పుడు నేనే బ్రహ్మాన్ని, నేనే అమృత స్వరూపాన్ని, సర్వం నేనే, సర్వం బ్రహ్మమయం, అంతా బ్రహ్మమయం. అది ఈ మంత్రంలో ఇంతవరకు మనం చూసాం క్రిందటి వారం. సర్వే ప్రాణాః సర్వ ఏత ఆత్మనః సమర్పితాః. సర్వ ఏత అనేది సంధి వలన సర్వ ఏత అని ఉన్నది, కానీ దాన్ని విడమర్చి చదివితే సర్వే ఏతే. ఈ నామరూపాలతో కూడినటువంటి ఈ 14 లోకాలు, దేవతలు, జీవరాశులు, మనుష్యులు, ఈ పంచప్రాణాలు, ఇవన్నీ కూడా ప్రాణాహ అంటే ఇక్కడ ఇంద్రియాలను తీసుకోవచ్చు, లేకపోతే ప్రాణులు అని తీసుకోవచ్చు. అన్ని జీవరాశులు వీళ్ళందరూ కూడా ఆత్మని సమర్పితాః, ఆత్మయందు సమర్పించబడినవి. అంటే ఏమిటి అర్థం? ఆత్మ మీద ఆధారపడి ఉన్నాయి వాటి ఉనికి కోసం. ఈ శరీరం ఆత్మ మీద ఆధారపడి ఉంది తన ఉనికి కోసం. ఆత్మ లేకపోతే, ఉనికి ఇవ్వకపోతే ఈ శరీరం ఉండలేదు. ఆత్మ చైతన్యాన్ని ఇచ్చింది ఈ జడ శరీరానికి, లేకపోతే ఈ జడ శరీరం పనిచేయలేదు. ఇప్పుడు చెయ్యి ఇట్లా ఇట్లా అంటున్నదంటే ఆత్మ ఉండాలి, చైతన్యం ఉండాలి. ఆ చైతన్యం వ్యక్తం కావడానికి సూక్ష్మ శరీరం ఉండడం వలన చిదాభాసం ఏర్పడి, చిదాభాసం ద్వారా ఈ యొక్క చేతనత్వం వచ్చింది. దీనికి ఈ చేతనత్వం వచ్చింది జడ పదార్థానికి అని చెప్పి గుర్తుండాలి. తెలుసుకోవడం ఒకటి, గుర్తుంచుకోవడం ఒకటి. ఫస్ట్ రిసీవింగ్, తర్వాత రిజిస్టరింగ్, రిమెంబరింగ్. ముందు రిసీవ్ చేసుకోవాలి ఈ జ్ఞానాన్ని, తర్వాత రిజిస్టర్ చేసుకోవాలి లోపల. చెప్పులు వేసుకోగానే మర్చిపోతాం. అలా మర్చిపోవద్దు అంటుంది ఉపనిషత్తు. మర్చిపోవద్దు, అలా రిజిస్టర్ చేసుకో మనసులో బాగా. ఇంటికి వెళ్ళినా కూడా ఇదే ఆలోచించాలి, ఎక్కడున్నా కూడా. అంటే వేదాంతం పైత్యం రావాలి అని అర్థం. అంత పైత్యం వస్తే కానీ ఒక వ్యక్తి ఒకే విషయాన్ని ఆలోచిస్తూ ఉంటే ఏమంటాం? ఏమిట్రా నీకు పుస్తకాల పిచ్చి, సినిమాల పిచ్చి అంటుంటారు చూసారా? అదే ధ్యాస ఉంటే ఏమంటారు? పిచ్చి అంటారు. పిచ్చినే ఇంకొక మాటలో ఏం చెప్తారు? పైత్యం అంటారు. ఆ పైత్యాలన్నీ ఉంటే నష్టం, ఆ పిచ్చి అంతా ఉంటే నష్టం. కానీ ఆత్మవిద్య గురించి అతి తీవ్రమైనటువంటి పిచ్చి పైత్యం ఉన్నదనుకోండి, బెస్ట్ పైత్యం, వండర్ఫుల్ పైత్యం, ఇది వండర్ఫుల్ పిచ్చి. మన ఆత్మస్వరూపానికి తీసుకువెళ్ళేటటువంటి. ఇంకా చెప్పాలంటే ఆ పిచ్చి అంతా కూడా వదిలించేది ఈ పిచ్చి. అనేక రకాలైనటువంటి పైత్యాలు ఉన్నాయి కదా జనానికి. కొంతమందికి డబ్బు పిచ్చి, కొంతమందికి బంగారం పిచ్చి, కొంతమందికి డ్రెస్ పిచ్చి, కొంతమందికి ఫ్లాట్స్ కొనే పిచ్చి, కొంతమందికి ప్లాట్స్ కొనే పిచ్చి, కొంతమందికి రకరకాల పిచ్చి. అదే ఒక సినిమా పాట కూడా ఉంది, ఏ పిచ్చి లేదనుకుంటే అది అసలైన పిచ్చి అన్నదట. పిచ్చి లేని వాళ్ళు లేరు ప్రపంచంలో. ప్రతి వాళ్ళకి ఏదో ఒక దాని మీద విపరీతమైన పిచ్చి ఉంటుంది. కొంతమందికి సినిమాల పిచ్చి, కొంతమందికి సీరియల్ పిచ్చి. మనకేం పిచ్చి అంటే సోమవారం క్లాస్ అంటే పిచ్చి మనకి. ఇప్పుడు ఇది మంచిదేనా కాదా మీరే చెప్పండి. మన ఇంట్లో వాళ్ళకి నచ్చకపోవచ్చు, అయినా మన పిచ్చి మనకు ఆనందం. తెలుగులో చెప్తారు కదా, ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం అంటారు. ఏమిందా స్వామిని క్లాసుకు పోతావు,
అక్కడ కూర్చొని వింటూ ఉంటావు. ఏమిటి అంత ఇష్టం నీకు? ఎన్ని సంవత్సరాలు నేను చెడుతున్నావు? అక్కడే కూర్చుంటుంది ఆవిడ, అదే కలర్ శారీ, అవే మైకు, అదే యాంప్లిఫైర్, అదే. ఏమిటి వింటున్నావు నాకు అర్థం కాదంటాడు. నీకు తెలియదులే నా పిచ్చి అని చెప్పాలి. అలా పిచ్చి కలిగిన వాళ్ళే అశ్విని కుమారులని బ్రహ్మ విద్యను పొందాలని తీవ్రమైనటువంటి ఇచ్ఛతో దధ్యం ఋషి దగ్గరికి వస్తారు. వచ్చి మాకు ఆ బ్రహ్మ విద్యను చెప్పండి అని కోరుతారు. ఇప్పుడు కథ వస్తున్నది, చదువుతాం తర్వాత మంత్రం. 16వ మంత్రం. ఇదం వై తన్మధుః దధ్యంగాధర్వణః అశ్విభ్యామువాచ తదేతదృషిః పశ్యన్నవోచత్ తద్వాం నరాం సనయేదంశబుగ్రం నరాసనయేదంశబుగ్రం ఆవిష్కృణోమి తన్యతుర్న వృష్టిం దధ్యంహ మధ్యాధర్వణో వా మధ్వాధర్వణో వా అశ్వస్య శీర్ష్ణాం ప్రయదీమువాచ ఇతి. ఈ కథ చెప్పి పదాల్లోకి వెళతాం. ఏమిటి అంటే, అశ్విని కుమారులు స్వర్గలోకాన్ని వైద్యులు. మన లోకల్ వైద్యులు ఉన్నట్లే స్వర్గలోకంలో కూడా మరి సెలెస్టియల్ దేవతలకి అప్పుడప్పుడు ఏదన్నా సమస్యలు వచ్చినప్పుడు ఈ అశ్విని కుమారులు వైద్యం చేస్తుంటారు. వాళ్ళిద్దరూ అశ్విని కుమారులు ఒకరోజు దధ్యం ఋషి దగ్గరికి వచ్చారు. ఈ దధ్యం ఋషి అధర్వణ వేదానికి చెందినవాడు. అందుకని దధ్యం ఆధర్వణ అని వచ్చింది ఇక్కడ. దధ్యం అధర్వణుని కుమారుడైన దధ్యంగుడు అని రాశారు. అధర్వణ కుమారుడైన దధ్యంగుడు, అధర్వణ వేదానికి సంబంధించిన వాళ్ళు. ఆయన దగ్గరికి ఇక్కడ ఒక చోట కరెక్షన్ ఉంది, దృష్టి అని ఉంది. తదేతదృష్టి, ఆ షాకి షీ కింద టకారం వద్దు, దృషి ఉండాలి. తదేతత్ ఋషి విభజించి చదివితే తదేతత్ ప్లస్ ఋషి తదేతదృషి అవుతుంది. తదేతత్ అతత్ దాగా మారి అది ఋషితో కలిసినప్పుడు దృషి అవుతుంది. టకారం ఎందుకండి, అవసరమా? అక్కర్లేదు కదా, ఏదో ప్రింటింగ్ మిస్టేక్. ఆ టకారం తీసేయండి. టకారం ఉందా లేదా? బాగానే కనపడుతున్నాయి ఇక్కడ నాకైతే. ఓకే. దధ్యం ఋషి. అశ్విని కుమారులు ఆయన దగ్గరికి వచ్చారు. వచ్చి ఏమడిగారట, గురువుగారు మాకు బ్రహ్మ విద్యని చెప్పండి అని అడిగారు. అడిగితే దధ్యం ఋషి ఏమన్నాడు, నాయన నాకు ఒక కండిషన్ పెట్టాడు ఇంద్రుడు. ఏమిటంటే నువ్వు బ్రహ్మ విద్యను ఎవరికి చెప్పకూడదు అన్నాడు. ఇంద్రుడు దధ్యం ఋషికి చెప్పాడు, బ్రహ్మ విద్యను నువ్వు ఎవ్వరికి చెప్పకూడదు అన్నాడు. ఇట్లాగే వార్నింగ్ అన్నమాట. చెప్పావంటే నీ తలకాయ పగిలిపోతుందన్నాడు. నీ తల పగిలిపోతుందన్నాడు. ఇదేమిటయ్యా బ్రహ్మ విద్య చెప్తే తల పగులుతుందంటావు అంటే, ఎందుకంటే అధికారం లేని వాడికి చెప్తే అది తప్పుగా అర్థం చేసుకుంటాడు.
జ్ఞాని అయిన వాడికి ధర్మాధర్మాలు అతీతుడు అని అన్నది కదా శాస్త్రం. జ్ఞాని అయిన వాడికి భోగరతోవా యోగరతోవా సంగరతోవా సంగవిహీన, ఆయన ఎక్కడైనా తిరగచ్చు, ఏమైనా చెయ్యొచ్చు, ఎట్లయినా ఉండొచ్చు అని చెప్తున్నది శాస్త్రం. జ్ఞాని అయిన వాడికి ధర్మాధర్మాలతో పని లేదు, ఆయన పుణ్యపాపాలకు అతీతుడు అని అంటున్నది శాస్త్రం. ఇదంతా విని జనం కొంతమంది ఈ శాస్త్రం వినడానికి వచ్చారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, సరిగా అర్థం చేసుకోకుండా సగం అర్థం చేసుకొని మేము ధర్మాధర్మాలకు అతీతులం, మాకు పుణ్యపాపాలు లేవు, మేమేం చేసినా పర్వాలేదు అని చెప్పి చేస్తారు. అందుకని సమాజం దెబ్బతింటుంది. అందుకని అందరికీ చెప్పకూడదు, అధికారం లేని వాడికి అసలు చెప్పకూడదు. అధికారం అంటే శాస్త్రం మీద శ్రద్ధ, గురువు మీద భక్తి, వినయం, ఓర్పు, సహనం, ధర్మాలు పాటిస్తూ ఉన్నవాడికి మాత్రమే చెప్పాలి, ఇంకెవరికి చెప్పకూడదు. అంటే విలువలను పాటించే వ్యక్తికి మాత్రమే చెప్పాలి. విలువలను ధర్మాన్ని పాటించిన వ్యక్తికి సరిగా ఆ వ్యక్తి కనుక వచ్చాడంటే నువ్వు చెప్పావంటే వాడు సగం అర్థం చేసుకుంటాడు, పూర్తిగా అర్థం చేసుకోలేడు మొదట. ఎందుకంటే విలువలు లేకపోవడం అన్న. సగం అర్థం చేసుకొని దాన్ని తప్పుగా అర్థం చేసుకొని దానికి వక్ర భాష్యాలు చెప్తాడు. ఏమిటి ఆ వక్ర భాష్యం అంటే, నేనేం చేసినా పర్వాలేదు, నేను ఆత్మస్వరూపాన్ని, నాకేమి తేడా లేదు, అందరూ ఒకటే నాకు అని తప్పుడు ప్రచారం చేస్తాడు, అధర్మంగా జీవిస్తాడు. కనుక నువ్వు అలా గనక చెప్పావంటే నీ తల పగులుతుందన్నాడు. అశ్విని కుమారులకి ఏమో నేర్చుకోవాలని బ్రహ్మ విద్య, ఏం చేయాలి అప్పుడు? అందుకని చిన్మయానంద స్వాముల వారు ఈ బ్రహ్మ విద్యను చెప్పడానికి సమాజంలోకి వచ్చినప్పుడు వారి గురువుగారు అన్నారు, నువ్వు వెళ్ళొద్దు, సొసైటీలోకి వెళ్ళొద్దు, చెప్పొద్దు, ఇది చాలా కష్టం, అందరూ దీన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు, అధికారులు లేరు, అసలు వినేవాళ్ళు లేరు, వాళ్ళకి అధికారమే ఉండదు, గురువుగారు ఎంత చెప్తున్నా కూడా వాళ్ళ అహంకారాన్ని వదిలిపెట్టరు, వాళ్ళకి శ్రద్ధాభక్తులు రావు అంత తేలిగ్గా అంటేను. ఇట్లని ఎంతకాలం దీన్ని హిమాలయాల్లోనే పెట్టుకొని ఉంటాం, ఆ ఋషుల దగ్గర మాత్రమే. మరి జనానికి తెలియాలి కదా ఒక రోజుకి అని చెప్పి చిన్మయానందుల వారు, నిజమేనండి గురువుగారు, నేను వెళతాను, చెప్తాను, అధికారం ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది, లేని వాళ్ళకి ఎట్లాగో శాస్త్రం అర్థం కాదు. ఎందుకంటే ఆ శాస్త్రమాత రహస్యంగా ఉంటుందట. తను అధికారులైన వాళ్లకు మాత్రమే తాను తన యొక్క విషయాన్ని అర్థమయ్యేటట్లు చెప్తుంది. కనుక నేను చెప్పినా కూడా వాడు ఎట్లాగో అర్థం చేసుకోరు, కనుక నో ప్రాబ్లం అన్నట్టు ఆయన చిన్మయానంద స్వాములు వారు. అందువల్ల ఇప్పుడు లేకపోతే ఇదంతా సీక్రెట్గా ఉండేది. కొంతమంది పండితులు బ్రాహ్మణే చాలా సీక్రెట్గా ఉంచింది కారణం అదే. అంతేగాని వాళ్ళు ఏదో అన్ని కులాల వాళ్ళకి చెప్పకూడదు, దీన్ని రహస్యంగా ఉంచాలని కాదు. కృష్ణ పరమాత్మే అన్నారు కదా, ఏతద్ రహస్యం అన్నారు, రాజవిద్య రాజగుహ్యం అన్నారు. అందుకని మనుషుల్లో అహంకారం పోయి గురువు మీద అత్యంతమైన శ్రద్ధతో వినయంతో సేవ చేస్తూ చదివేవాడు లేరు, అస్సలు ఉండరు. కనుక భగవంతుడు తెలుసు ఎవరికి ఈ విషయాన్ని అర్థమయ్యేటట్లు చేయాలో ఆయనకి తెలుసు. పాత్రుడైన వాడే దీన్ని పొందుతాడు, అందరూ పొందలేరు చెప్పినా కూడా. అందుకని గురువు ఈజ్ సేఫ్. ఎందుకంటే శాస్త్రం మాతకు తెలుసు ఎలా సీక్రెట్గా ఉంచుకోవాలో తనను తాను. అందుకని ఈ విద్యను సీక్రెట్గా ఉంచింది కారణం అది. అంతేకాని ఎవరో చెప్పుకోకూడదని చెప్పి ఇట్లా ఉంచారని అనకూడదు మనం. అధిక పుష్పం వికసిస్తే వాసన వస్తుంది ఎక్కడున్నా సరే. అధికారం ఉన్నవాడికి ఎట్లాగైనా గురువు వస్తాడు, చెప్తాడు. అధికారం లేని వాడికి గురువు ఉన్నా ముందున్నా చూస్తున్నా కూడా, దుర్యోధనుడికి ఏమన్నా వచ్చిందా? కానీ అర్జునుడికి వచ్చింది జ్ఞానం. దుర్యోధనుడు చూస్తున్నాడుగా కృష్ణ పరమాత్మని, మాట్లాడుతూనే ఉన్నాడుగా, అయినా ప్రాప్తం లేదే. కంసుడికి వచ్చిందా కృష్ణ పరమాత్మ? సొంత మేనమామ, కంసుడికి రాలేదే. కనుక జ్ఞాని మన ముందు ఉన్నా, మన సంపర్కం ఉన్నా, మనతో పాటు కలిసి ఉన్నా కూడా
మనకు రాదు, మనకు కనుక పాత్రత లేకపోతే. అందుకని సీక్రెట్గానే ఉంచుకుంటుంది శాస్త్రం. అది అక్కడ కథ, మన లోకల్ కథ. ఇప్పుడు ఇక్కడ శాస్త్రంలో ఏం చెప్తున్నదంటే, ఈ ఇంద్రుడు చెప్పింది అందుకని ఎవరికి చెప్పొద్దన్నాడు. తల పోతుందన్నాడు. మరి ఏం చేయాలయ్యా నేను ఇప్పుడు అన్నాడు అధర్వణ ఋషి, దధ్యం ఋషి. అప్పుడు ఈ అశ్విని కుమారులు వీళ్ళకి విపరీతమైన పిచ్చి చెప్పాను కదా. పిచ్చి అంటే శాస్త్ర పిచ్చి, ఆత్మజ్ఞానం పొందాలనే పిచ్చి. అప్పుడు అంత శ్రద్ధ ఉన్నప్పుడు గురువు కూడా ఇంకా చెప్పి తీరాలి, ఏం చేయలేరు. అప్పుడు వీళ్ళు ఏమన్నారు తెలుసా, మాకు ప్లాస్టిక్ సర్జరీ తెలుసు, మేము మీ తలని తీసేసి జాగ్రత్తగా ఒక చోట పెడతాం, ఒక గుర్రపు తలను తీసుకొచ్చి మీకు పెడతాం, ఆ గుర్రపు తలతో మాకు బోధించండి అన్నారు. బోధించిన తర్వాత మీరు బోధించేటప్పుడు బోధించిన తర్వాత ఆయన వస్తాడు ఇంద్రుడు, మీ తలకాయ తీసేస్తాడు. గుర్రపు తలే కదా, పోతే పోనివ్వండి, మళ్ళీ మీ తల తీసుకొచ్చి మీకు పెడతా ఉన్నారు. ఏం కర్మ ఇది, క్రూర కర్మ కాదా, ఘోరమైన కర్మ. అయినప్పటికీ కూడా వాళ్ళకి ప్లాస్టిక్ సర్జరీ తెలియడం వలన, అంటే అప్పుడే ప్లాస్టిక్ సర్జరీ ఉందండి, అప్పుడే. అప్పుడు విద్యను బోధిస్తాడు, వాళ్ళు తెలుసుకుంటారు. తర్వాత దధ్యం ఋషి ఆ తల ఇంద్రుడు తీసేస్తాడు. అంటే గుర్రపు తలతో ఎట్లా బోధించాడని అడగండి, బోధిస్తారు. అది సాధ్యం వాళ్ళకి, తపస్సంపన్నులకి ఋషులకి ఏదైనా సాధ్యం. అది విషయం. చూడండి శ్లోక మంత్రం. ఇదం వై తన్మధు, ఇది ఈ మధు అంటే ఇక్కడ ఆత్మవిద్య. దధ్యం ఆధర్వణ, దధ్యం ఆధర్వణ. దధ్యం ఆధర్వణ అనేది ఋషి పేరు, ఒక ఋషి పేరు. ఇక్కడ మధు అంటే మనం ఒకదాని మీద ఒకటి ఆధారపడుతున్నాయి అని చెప్పాం కదా, ఇక్కడ ఆత్మ అని తీసుకోవాలి. ఆత్మే అన్నిటికీ అధిష్టానం, ఆధారం. ఇదం సర్వం మధు, ఈ మొత్తం కూడా ఆత్మే అన్నారు. ఈ మధు విద్యలో ఇక్కడ 15వ మంత్రంతో మధు విద్య అయిపోయింది. ఈ మధు విద్య అయిపోయిన దాన్ని ఎలా జరిగింది, ఈ విషయం ఎవరి మధ్య జరిగింది, మధు బ్రాహ్మణం. మధు విద్యని ఎవరు బోధించారు? 2 రకాలైన మధు విద్యలు ఉన్నాయి. ఛాందోగ్యోపనిషత్తులో సూర్య ఉపాసననే మధు విద్య ఉన్నది. బృహదారణ్యకోపనిషత్తులో ఈ మధు బ్రాహ్మణం. 2 మధు విద్యలు ఉన్నాయి. అదేమో సూర్య ఉపాసన, ఇక్కడేమో ఆత్మ విద్య. ఒక ఋషి చెప్తున్నాడు, ఋషులంటే మంత్రద్రష్టలు కదా. దధ్యం ఋషికి అశ్విని కుమారులకు మధ్య జరిగినటువంటి మధు విద్య సంవాదము, ఒక ఋషి ఆ మంత్రద్రష్ట అన్నమాట. ఆ మంత్రాలని వారి మధ్య జరిగిన సంవాదం, మధు విద్య రూప ఆత్మవిద్య సంవాదాన్ని ఒక ఋషి విన్నాడు. ఆ ఋషి చెప్తున్నాడు అన్నమాట ఇప్పుడు మనకు. ఏతద్ ఋషి అశ్విభ్యాం ఉవాచ. దధ్యం అధర్వణ ఋషి అశ్విని కుమారుడు ఈ విధంగా అన్నారు. ఏతద్ ఋషి పశ్యన్. పశ్యన్ అంటే ఒక ఋషి. ఋషి అంటే ఇక్కడ వేదం అని కూడా తీసుకోవచ్చు. వేద చెప్తోంది, వేద మంత్రాలు అక్కడ వాళ్ళు ఆకాశంలో ఉన్నాయంటాం కదా వేద శబ్దాలు. మధు విద్య ఈ సంవాదం ఈ మంత్ర రూపంలో ఉన్నదాన్ని ఒక ఋషి దర్శించాడు. దాన్ని దర్శించి ఈ యొక్క భాగంలో మనకు చెప్తున్నాడు అనమాట. పశ్యన్ అవోచ. అది దాన్ని దర్శించి ఆ మంత్రాన్ని ఈ విధంగా మధు విద్య దధ్యం ఋషి ఈ అశ్విని కుమారులకు చెప్పాడు అని మనకు చెప్తున్నాడు. లేక ఉపనిషత్తు చెప్తున్నది అని మనం చెప్పుకోవాలి. ఇక్కడ ఋషి అంటే ఒక మంత్రద్రష్ట ఋషి అని అవ్వచ్చు, లేకపోతే వేదమైన అని చెప్పుకోవచ్చు. పశ్యన్ అవోచత్ చెప్తున్నాడు ఏమని, తద్వాం నరాసనయే. నరా అంటే మానవ రూపంలో ఉన్నటువంటి, నర రూపం అంటే మనిషి రూపం,
మనిషి రూపంలో ఉన్నటువంటి ఈ అశ్విని కుమారు వాళ్ళని సంబోధిస్తున్నాడు. సనయి అంటే బ్రహ్మ విద్య పొందవలెనటువంటి వచ్చినటువంటి, బ్రహ్మ విద్యను పొందడం కోసం ఉగ్ర కర్మను చెయ్యడానికి సంసిద్ధంగా ఉన్నటువంటి అని అర్థం. సనయే అంటే బ్రహ్మ విద్య కోసం ఉగ్రమావిష్కృణోమి, ఆ ఉగ్ర కర్మను చేయడానికి అశ్విని కుమారులు ఎలా సిద్ధమయ్యారు అనే విషయాన్ని నేను ఆవిష్కృణోమి, నేను చెప్తాను మీకు. ఆవిష్కృణోమి అంటే అందరికి తెలియజేసేటట్లు, అందరికి తెలిసేటట్లు చేస్తాను ఈ మధు విద్యని అని ఋషి చెప్తున్నాడు. ఈ బ్రహ్మ విద్యని నేర్చుకోవడానికి ఎంత కష్టమైనా సరే, ఎటువంటి ఉగ్ర కర్మనైనా చేయడానికి అయినా సరే అశ్విని కుమారులు ఎంత ముందుకొచ్చారు అనే విషయాన్ని నేను ప్రపంచం మొత్తానికి చెప్తాను అని చెప్పి అంటున్నాడు ఈ ఋషి. దద్యం ఋషి కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం నేను చెప్తాను, మీకు బాగా ఉత్సాహంతో ఉన్నారు కనుక నేను చెప్తాను అన్నాడు. తల పోయినా సరే నేను చెప్తానని అన్నాడు. ఆయన చూడండి ఎంత గురువు, ఎంత గొప్పవాడు. పోతే పోయింది ఏముంది, చెప్పిన తర్వాత ఆత్మవిద్య ఇచ్చేశాను కదా, పోతే పోయింది. గురువు అంత గొప్పవాడు, శిష్యులు కూడా ఏం తక్కువ తిన్నారా? మేము ఉగ్రకర్మ చేయడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు, చేసి కూడా మళ్ళీ మీ తల మీకు ఇస్తామండి అన్నారు. అక్కడ ఏం తెలుస్తుంది మనకు కథ వలన? ద ఇంటెన్స్ డిజైర్ ఫర్ స్టూడెంట్స్ అండ్ ద గురూస్ కమిట్మెంట్ టు టీచ్ బ్రహ్మ విద్య. అయ్యయ్యో నా తల పోతుందయ్యా, నేను చెప్పనయ్యా బ్రహ్మ విద్య అంటే, చెప్పకపోతే ఎట్లా వస్తుంది బ్రహ్మ విద్య? రాదు కదా. దేశాన్ని రక్షించడానికి ఎంతమంది సైనికులు ఆ సరిహద్దుల్లో కాపలాగా వస్తున్నారు? భార్య పిల్లల్ని వదిలిపెట్టి అక్కడ పోయి, ఇప్పుడు ఎంత ఉంటుందండి చలి అక్కడ కాశ్మీర్లో బార్డర్లో? అక్కడ ఉన్నారు పాపం వాళ్ళు. అయ్యయ్యో మేము ఉండమండి ఇక్కడ, మేమంతా కష్టపడాల్సి వస్తుందని చెప్పి వాళ్ళ ఇళ్ళకి వచ్చేసారు అనుకోండి, ఏమైపోతాం? మనందరం హుష్ కాకి ఉన్నారా లేదా అక్కడ? మా ప్రాణాలు పోతే పోయినాయి, దేశాన్ని రక్షిస్తాం మేము అని చెప్పి ఉన్నారు వాళ్ళు. అట్లాగే ఋషులైన వాళ్ళు బ్రహ్మ విద్యని బోధించడానికి కోసం ఎన్ని కష్టాలు పడ్డారు. శంకరాచార్యుల వారు మనకి ఇక్కడ ఫ్యాన్ వేసి, కార్పెట్ వేసి, హాల్ ఇచ్చి సంవత్సరాల తరబడి కూర్చోబెట్టి ఇన్ని లైట్లు ఎక్కడంలా మనకు కష్టంగా ఉంది. శంకరాచార్యుల వారు కష్టపడి కాలినడకన మధ్యప్రదేశ్ గోవిందపాదుల వారి దగ్గరికి వెళ్ళారు. మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి గోవిందపాదులు, ఈయన ఎక్కడ పుట్టారు? కాలడి, కేరళ. కేరళ ఎక్కడ, మధ్యప్రదేశ్ ఎక్కడ? నడిచండి, ఫ్లైట్లో కాదు. ఇప్పుడు మనమంతా ఫ్లైట్లో పోతాం, లేదా ట్రైన్లో ఏసీలో పోతాం. ఆయన నడిచి పోయి గురువుని వెతుక్కుంటూ ఆ గోవిందపాదుల దగ్గరికి వెళ్ళి శాస్త్రం అంతా అధ్యయనం చేశారు. ఎంత కష్టపడి చదివారు తెలుసా? ఇటువంటి విద్యని మనకు తేలికగా దొరుకుతుంటే దాని విలువ తెలియడంలా. మనకు గురువు వచ్చి మన కోసం తేలికగా అన్ని అరేంజ్ చేసి పెట్టి కూర్చోబెట్టి చెప్తుంటే దాని విలువ తెలియడంలా. అందుకని కష్టపడేవాడికే విలువ తెలుస్తుందంటారు. అర్థమైందా? ఇక్కడ మనం కూడా శాస్త్రం కోసం కష్టపడాలి. కష్టపడని వాడికి రాదు. విద్యార్థి చేత్ త్యజేత్ సుఖం. నువ్వు విద్యను పొందాలనుకున్నావు అంటే విద్యార్థిగా ఉంటే సుఖాన్ని వదిలిపెట్టాలి. సుఖార్థి చేత్ త్యజేత్ విద్య. సుఖమే కావాలి, నాకు కంఫర్ట్ కావాలి, నేను ఇట్లా కింద కూర్చోలేను, ఈ కుర్చీలు లేవు, నాకు దోమలు కుడుతున్నాయి, అది కుడుతున్నాయి, ఇట్లా ఉంటే నాకు చాలా కష్టంగా ఉంది అని అన్నా అనుకో, విద్యను వదిలిపెట్టుకో, అంతే. త్యజేత్ విద్య. కష్టపడని వాడికి విద్య రాదు. విద్య రావాలనుకున్నవాడు కష్టపడి తీరాలి. అందుకేనండి అందరికీ విద్య రాదు. అర్థమైంది కదా? ఇప్పుడు వీళ్ళు అశ్విని కుమారులు ఎంతటి ఉగ్ర కర్మను చెయ్యడానికి సిద్ధంగా ఉన్నారు ఆత్మవిద్య కోసం. ఆ గురువు గారు కూడా ఇంతటి
కఠోరమైనటువంటి వార్నింగ్ ఇచ్చినప్పటికి కూడా ఇంద్రుడు ఎట్లా సన్నద్ధమైనాడు. ఆయన నా తల తీసి గుర్రపు తల పెడతాను, మళ్ళీ ఇంకో తల పెడతాను, అయ్యయ్యో వద్దులే నాయన నాకెందుకు ఈ గొడవ అని అన్నాడా? అందుకే ఆయన చరిత్రలో నిలిచిపోయినాడు. చూసారా, గొప్పవాళ్ళు ఎప్పుడూ కూడా చరిత్రలో నిలుస్తారు. ఆచంద్ర తారకంగా వాళ్ళు నిలిచిపోతారు. అక్కడ ఏమిటి విలువ? ఆ ధర్మం. కనుక ధర్మం ఎప్పుడైతే మనం ధార్మికంగా ధర్మంగా జీవిస్తామో మనం ఎప్పుడూ కూడా ఒక మంచినే చేస్తాం. అది శాశ్వతంగా ఉంటుంది. అది మనం చదివే కథలన్నీ కూడా, పురాణాలు ఏమిటి, ఉపనిషత్తులు ఏమిటి, మహానుభావులు వాళ్ళందరినీ గురించి వినడమే మహాభాగ్యం. వాళ్ళందరినీ గురించి తెలుసుకొని వాళ్ళలాగా జీవించాలనుకోవడం అంతకంటే మహాభాగ్యం. అంత తేలిగ్గా లభించదు అది అందరికీ. దాని విలువను తెలుసుకున్నవాడు అది ఆస్వాదిస్తాడు, ఆ విలువని ఆస్వాదిస్తాడు, ఆ గొప్పతనాన్ని ఆస్వాదిస్తాడు, ఆ విద్యను ఆస్వాదిస్తాడు, ఆనందిస్తాడు. ఆ విలువ గొప్పతనం తెలియనివాడు ఆస్వాదించలేడు, ఆనందించలేడు. కనుక రుచి తెలియాలి. అశ్విని కుమారులకు తెలిసింది. ఆ గురువు శిష్యులు అట్లా అంతటి గొప్పవాళ్ళని చెప్పడం కోసం మనకి ఉగ్ర ఆవిష్కృణోమి తన్యతుర్న వృష్టిం దద్యం హయన్ మధ్వాధర్మణో నామ అశ్వశీర్హ ప్రదీయమువాచ. ఇదంతా కథ. ఏం చెప్తున్నారంటే, సనయే దంస ఉగ్రమాసు. ఇక్కడ దంస అనేటువంటిది మనం సనయి అంటే ఉగ్ర కర్మని చెప్పాను. ఈ ఋషులు ఇటువంటి ఉగ్ర కర్మను చేయడానికి నిర్ణయం తీసుకున్నవారై ఈ పదపదానికి అర్థం మనకు కథ ఉపనిషత్ చెప్తున్నది ఇక్కడ. ఏమని? తన్యతు, ఆ మేఘంలాగా, ఆ వృష్టి మేఘం అని చెప్తున్నారు. అనేది కథ లాంటిది ఉన్నది. అక్కడ మనం చదువుతాం. మానవాకారంలో ఉన్న ఓ అశ్వనీ కుమారులార, బ్రహ్మ విద్యా ప్రాప్తి కోసం, బ్రహ్మ విద్యా లాభం కోసం. అంటే ఇక్కడ దురాశ అని రాశారు తాత్పర్యంలో. అది దురాశ అయినప్పటికీ కూడా మంచి ఆశే, శుభమైనటువంటిది. ఆ ఉగ్రదంస కర్మను, దంస అంటే ఉగ్రకర్మను, ఉగ్రదంస కర్మను అంటే క్రూరమైనటువంటి కర్మను, దంస అంటే కర్మ, ఉగ్రదంస అంటే క్రూరమైన కర్మను ఆవిష్కృణోమి, అందరికీ తెలిసేటట్లుగా చెప్తాను అని ఈ మంత్ర రూపంలో ప్రకటిస్తున్నారు ఆయన. ఏమిటి? ఎంత ప్రకటిస్తానో తెలుసా? మేఘం వర్షించినంత స్పష్టంగా ప్రకటిస్తాను. మేఘం వర్షిస్తున్నదనుకోండి, ఎంత స్పష్టంగా వర్షిస్తుంది. అది మేఘంలో నుంచి నీళ్ళన్నీ వాహ కురుస్తుంటే అది ఎంత అందరికీ అందుతుందా లేదా? ఆ మేఘంలో ఉన్న నీరు అంతలా నేను చేస్తాను అంటున్నారు. ఆ మధు విజ్ఞానం మీకు బోధించడానికి దధ్యం ఆధర్వణ ఋషి మీకు అశ్వనీ కుమారులకు గుర్రపు తలను అతికించడం అనే ఉగ్రకర్మను ప్రతిపాదించాడు. అంటే ఈ ఉగ్రకర్మ చేస్తే నీకు నేను ఈ బ్రహ్మ విద్యను చెప్తానన్నాడు. సరే చేస్తామన్నారు వాళ్ళు. అలా గనక తెచ్చి పెడితే మేము ఒప్పుకుంటామని, మేమంతా ఎక్స్పర్ట్స్, మేము డాక్టర్స్మే కదా, మేము చేస్తామన్నారు వాళ్ళు. అలా అంటే మేఘ గర్జనతో సమానమైన ధ్వనితో మంత్రం ఆ అశ్వనీ కుమారులు చేసిన ఉగ్రకర్మను ప్రకటించిందట. మేఘం చేసే గర్జన ఉంటుంది చూసారా, ఉరుములు మెరుపులు, అట్లాంటి గర్జనతో ఈ అశ్వనీ కుమారులకి దధ్యం ఋషికి మధ్యన జరిగినటువంటి మధు సంవాదం అదంతా కూడా అంత శబ్దంగా, అంత ప్రచారం విస్తారంగా అందరికీ ప్రకటన చేయబడింది అని చెప్తున్నారు. ఈ ఉగ్రకర్మను ప్రకటించింది. ఈ కథ
వైదిక ఇతిహాసంలో ఉన్నది. వైదిక అంటే ఉపనిషత్తు కథ ఇది. వైదిక అంటే వేదాలలో చెప్పబడినటువంటి అని అర్థం. హయన్ మధ్వాధర్వణో నామ అధర్వణో నామ నామ అశ్వస్య శీర్ష. గుర్రపు తలతో ప్రయదీమువాచ. ఉవాచ అక్కడ చేర్చుకోవాలి. ప్రయదీమువాచ అని ఉన్నది. ఆ అక్షరాన్ని ప్లస్ ఉవాచ ప్రఉవాచ ఉవాచ. యత్ యదీము అని ఇరుక. యదీం అనేదాన్ని మీరు విడమరుచుకోవాలి. యత్ ఈం యదీం. ఉగ్రదంస అంటే భయంకరమైన పని అని చెప్పి, ఈం అంటే ఆ యొక్క పనిని, ఇదం యత్ ఈం ఈ విధంగా జరిగినటువంటి విషయాన్ని ఈయన తెలియజేశారు అని అర్థం. ఋషి తెలియజేశారు అని చెప్పిన తర్వాత ఏం చెప్పారు ఆయన అనేది తర్వాత వస్తుంది. ఏం చెప్పారు అని తర్వాత మంత్రంలో మనకు చెప్తున్నారు. చదువుతాం తర్వాత మంత్రం. ఒక్క నిమిషం. యత్ ఈం అంటే ఏదైతే దధ్యం ఋషి చెప్పాడో యత్ ఈం దాన్ని ఈయన ప్రకటించారు అని. 16వ మంత్రం అయిపోయింది. తర్వాత 17వ మంత్రం చదువుతాం. ఆయన ఏం చెప్పారు అనే విషయాన్ని చెప్పడానికి ముందు 17వ మంత్రం 97వ పేజీలో వస్తుంది. ఇదం వై తన్మధూ దధ్యం ఆధర్వణోష్విభ్యాం తదేతదృషిః పశ్యన్నవోచతే అధర్వణాయశ్వినా అదధీచ అశ్వం శ్విరః ప్రత్యైరయతం సంవాం మధుం ప్రవోచ ధృతవాన్ త్వాష్ట్రం యద్రస్రావపి కక్ష్యం వాం ఇతి. ఇదం వై తన్మధు ఆ మధు విద్య ఇదే. ఏమిటి అని. దధ్యం ఆధర్వణః అశ్విభ్యాం ఉవాచ. అశ్విని కుమారులకు ఈ విధంగా చెప్పాడు ఆయన. ఏమని? మళ్ళీ అగైన్ అక్కడ టకారాన్ని తీసేయాలి. ఇక్కడ కూడా ఒక టకారం ఉంది. అశ్విభ్యాం ఉవాచ తదేతదృషిః పశ్యన్ అవోచత్. అదే మొదటి మాటల కింద శ్లోకంలో ఉన్నటువంటివి. ఏం చెప్పారు? అధర్వణ అశ్విన అదధీచ. వారు ఈ బ్రహ్మ విద్యను నేర్చుకోవడానికి ఏం చేశారట? అశ్వం శిరః ప్రత్యైరయతం. ప్రత్యయరహితం మీన్స్ వీళ్ళకి కలిపారు. ఆయన గుర్రపు తలని ఈయన మొండానికి కలిపారు. ఇప్పుడు చెప్తున్నారన్నమాట. ఈ విధంగా జరిగింది అని ముందు మనకు ఊరికే చెప్పారు. ఇప్పుడు ఎలా జరిగిందని చెప్తున్నారు. అశ్వం శిరః అంటే గుర్రపు తలని ప్రత్యయరహితం అంటే కనెక్ట్ చేశారన్నమాట. సవాం మధు. వాం అంటే వారికి, అశ్వనీ కుమారులకు. మధు ప్రవోచ మధు విద్యని చెప్పారు. ప్రవోచ ధృతాయన్ ఆయన ఇచ్చినటువంటి తన యొక్క ప్రామిస్ అంటారు చూసారా,
ప్రామిస్ని ఏమంటారు? శపథం. శపథం అంటారు. ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నారు ఆయన. ఎవరు? ఋషి. ధృతాయన్ త్వాష్ట్రం యత్ దస్రౌ అపి. త్వాష్ట్రం అంటే ఇక్కడ మధు. త్వాష్ట్రం మధు అంటే త్వష్ట్ర, సూర్యుడి యొక్క పుత్రుడు త్వాష్ట్ర అంటారు. యత్ దస్రౌ అపి. ఇంద్రుడు, త్వాష్ట్ర అంటే ఇంద్రుడు, త్వష్ట్ర యొక్క పుత్రుడు త్వాష్ట్ర. త్వాష్ట్రం ఆయన చెప్పేటప్పుడు అటువంటి దాన్ని దస్రౌ అపి అంటే ఆయన ఈ శపథాన్ని చేసినప్పటికీ కూడా, ఇంద్రుడు ఇలా చెప్పినప్పటికీ ఈయన ఒప్పుకొని చెప్పాడు అని అర్థం. త్వాష్ట్రం యత్ దస్రౌ. యద్ద్రస్రావపి అనే దాన్ని మీరు విభజించుకోవాలి. యత్ దస్రౌ అపి. కక్ష్యం అంటే ఈ రహస్యాన్ని, ఈ రహస్యమైన మధు విద్యని అవోచత్. ప్రవోచత్ అంటే చెప్పాడు. ఆత్మకు సంబంధించినటువంటి మధు విద్యని అని అర్థం. అక్కడ త్వాష్ట్ర అంటే మనం సూర్యుడినిగా చూసుకోవాలి. సూర్య ఉపాసన. సూర్య ఉపాసన త్వాష్ట్రం అంటే సూర్యుడికి సంబంధించినది స్వాష్ట్రం. త్వష్ట్ర అంటే సూర్యుడు, సూర్య ఉపాసన, తర్వాత మధు విద్య రెండు ఉన్నాయి కదా. ఈ రెండింటినీ కూడా ఆయన బోధించాడు. చాందోగ్యంలో సూర్య ఉపాసనగా, బృహదారణ్యకంలో మధు విద్యగా ఈ దధ్యం ఋషి అశ్వనీ కుమారులకు మధు విద్యని బోధించాడు. ఒకచోట ఉపాసన, ఒకచోట జ్ఞానం. అది ఇది కథ. తర్వాత ఇంకా ఏం బోధించాడనేది అసలు విషయం వచ్చే వారం చూస్తాం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.